శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యొక్క ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం పెడుతున్నటువంటి భక్తులకు పెట్టబోయే భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ఈ లక్ష్మీనారాయణ స్వామికి కొంతమంది చంద రూపంగా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కొంత డబ్బులు వచ్చినాయి. మరి ఈ మధ్యలోనే జీవి ప్రతాప్ రెడ్డి అని హైదరాబాద్ నివాసి, కడప అవినాష్ రెడ్డి ఎంపీ సొంత సయాన పిల్లనిచ్చిన మామ, వారు ఈ గుడికి 4000 ఫీట్ల స్క్వేర్ ఫీట్ల బండలు ఇచ్చినాడు. ఒక 1000 ఫీట్ల బండలు మనము కమిటీ తరఫు నుంచి కొనుక్కున్నాము. మొత్తం 5000 ఫీట్ల బండలు తీసుకొచ్చి ఇలా గుడి దగ్గర దించడం జరిగింది. దానికి శ్రమ మండపంలో అచ్చయ్య, శంకరయ్య, లక్ష్మీనారాయణ, మరి సురేష్ వీళ్ళందరూ కూడా పాపం కోరి దగ్గరకు వచ్చి కూడా చూసి ఆ సెలక్షన్ చేసి పంట కట్ చేపించి తీసుకొచ్చిండ్రు. దానికి కూడా మళ్ళీ లారీ కిరాయి సపరేటు, లారీ కిరాయి కూడా 40,000 రూపాయలు సపరేటు, మైనింగ్ కట్టవలసిన బిల్లు కూడా మనమే కట్టినాము. అది కూడా 71,000 కట్టాల్సి వచ్చింది. 71,000 ఇచ్చింది, అది కూడా కట్టాము. ఇవన్నీ కూడా తీసుకొచ్చినాము. ఇది త్వరలోనే ఈ గుడికి మరి కొంతమంది ఏమో కింద వేయాలంటారు, కొంతమంది మండపం మీద వేయాలంటారు. దాని అందరం కూర్చొని ఒకసారి డిస్కస్ చేసి ఈ అవతల మండపానికి కిందికి సరిపోనైతే ఉన్నాయి, దీనికి మాత్రం సరిపోవు. కాబట్టి చూసి ఏదైనా మనందరం కూర్చొని ఎక్కడేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ పాలిష్ గ్రానైట్ ఇచ్చినటువంటి దాతకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి కుటుంబ సభ్యులకు, వారి పిల్లలకు లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఎల్లవేళ ఆశీస్సులు ఉండాలని, వారి దీవెనలు ఉంటాయని నమ్ముతూ ఈ రోజు నాడు ప్రత్యేకంగా మన పక్క గ్రామవాసి అయినటువంటి పల్లెగూడెం సభ్యుడు సంజీవ్ రెడ్డి గారి కుమారుడు, వారి కోడలు, మరి సంజీవ్ రెడ్డి గారి మిసెస్ అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఈ రోజు శనివారం రోజు ఫిబ్రవరి 1 నాడు వారు అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం పెట్టారు. వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, వారు ఇదే విధంగా ఎవరి సంవత్సరం 1-2 సార్లు అన్నదాన కార్యక్రమం చేసి పుణ్యాన్ని మూట కట్టుకొని పైలోకంలో మూట కట్టే బదులు నేనే కడుతున్నాం అని చెప్పి కనబడుతుంది. కాబట్టి వారితో పాటు వచ్చిన భక్తులు ఎవరైనా కూడా ముందుకు వచ్చి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం డైలీ ఒక 300 మంది 250 నుంచి 300 మందికి నిత్యం అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం జరుగుతుంది. ఈ కార్యక్రమం కంటిన్యూగా ఈ గుళ్ళో జరుగుతూ శనివారమే కాకుండా ప్రతిరోజు జరిగే విధంగా భగవంతుడి ఈ భక్తులకు దీవించి వారి ద్వారా ఈ ప్రజలకు అన్నదాన కార్యక్రమం, పేదవారికి అన్నదాన కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.